ఇండివిజువల్ ఫ్యాన్స్కి ఎందుకంత బాధ చెప్పండి నాకు. ఇండివిజువల్ ఫ్యాన్స్కి ఎందుకంత బాధ, ఎందుకంత నొప్పి, ఎందుకంత ఆవేదన వాళ్ళ విషయంలో? ఇప్పుడు నేను పెట్టిన వీడియో కింద చాలా మంది, కొంతమంది రిక్వెస్టింగ్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది గేని చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నెగిటివ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ కానీ నాకు అనిపించింది ఏంటంటే ఓవరాల్ గా ఇండివిజువల్ ఫ్యాన్స్ కి మాత్రం కళ్యాణ్ తనూజాని మోర్ దాన్ ఫ్రెండ్స్ అనడం అస్సలు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం రావట్లేదు వాళ్ళకి. ఎంత వాళ్ళు చచ్చిపోతున్నారంటే కొంతమంది, అందరూ కదండి, నేను అందరూ అనట్లా, నా కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళని చెప్తున్నా, అలా ఫీల్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు కళ్యాణ్ ఇంటర్వ్యూలో కేటీ మూమెంట్స్ అంటే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ వాళ్ళ మూమెంట్స్ అన్నిటిని ఒక హార్డ్ డిస్క్ అంతా చేసి ఇచ్చాడని తను చెప్పాడు. మ్యూచువల్ ఫ్యాన్ ఇచ్చిన డైరీ కూడా 10 సార్లు చదివాలని చెప్పాడు. మరి ఆ డైరీలో కానీ ఆ హార్డ్ డిస్క్లో కానీ వాళ్ళ మూమెంట్స్ అనేవి ఉండి ఉండవా? వాళ్ళని మనం ఎలా చూస్తున్నామో వాళ్ళకి తెలిసి ఉండదా? చెప్పండి నాకు. మేము మ్యూచువల్ ఫ్యాన్స్ ఎలా చూస్తున్నామో వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలిసి ఉండదా? మరి తెలిసినప్పుడు కళ్యాణ్ దాని గురించి ఖండించలేదు కదా. ఎన్ని లవ్ ఎడిట్స్ చేసాం మేము, మ్యూచువల్ ఫ్యాన్స్ చాలా మంది ఎన్ని లవ్ ఎడిట్స్ చేసి ఉంటారు, అవన్నీ వాళ్ళు చూసుండరా? నేనే చూసాను కళ్యాణ్ లవ్ ఎడిట్స్కి లైక్ కొట్టడం, నా కళ్ళతో చూశాను. మరి మేమేమనుకుంటున్నామో తెలియకుండానే, మేమేమనుకుంటున్నామో వాళ్ళకి పూర్తిగా దాని గురించి అవగాహన లేకుండానే కళ్యాణ్ దాన్ని ఖండించకుండా ఉంటాడా? చెప్పండి నాకు. దాన్ని ఖండించలేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు సరే, తనూజ వాట్సాప్లో మేము ఫ్రెండ్స్ లవ్ కాదని పెట్టింది, ఓకే. అది ఎవరికి పెట్టింది చెప్పండి నాకు. ఎవరికి పెట్టింది? మ్యూచువల్ ఫ్యాన్స్కి పెట్టిందా? ఇండివిజువల్ ఫ్యాన్స్కి పెట్టిందా? కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పిందే కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా అనుకోవడం తప్పని చెప్పిందే కానీ, మ్యూచువల్ ఫ్యాన్స్ చేస్తున్న ఎడిట్స్ని ఆపేయమని ఒక్కనాటికి చెప్పలేదు, ఒక్కనాడు చెప్పలేదు. కళ్యాణ్ కూడా మ్యూచువల్ ఫ్యాన్స్ చేస్తున్న ఎడిట్స్కి ఏ రోజు షాక్ అవ్వలేదు, తనూజ కూడా షాక్ అవ్వలేదు. ఇప్పుడు అలా మెసేజ్ ఎందుకు పెట్టింది అడిగితే అది బయటికి చెప్పడానికి మాత్రమే అనడానికి సాక్ష్యం ఏంటో తెలుసా? మ్యూచువల్ ఫ్యాన్ ని ఒక్కరిని కూడా ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు తనూజ. 100కు 100% చెప్తాను, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మ్యూచువల్ ఫ్యాన్ గురించి ఒక్క మాట మాట్లాడిందే చెప్పండి నాకు. మ్యూచువల్ ఫ్యాన్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలా కళ్యాణ్, మాట్లాడాల. ఇంకెందుకు మీకు అంత నొప్పి, అంత సాగు? నాకు అర్థం కాదు. ఇండివిజువల్ ఫ్యాన్స్ అడుగుతున్నా, కొంతమందిని అడుగుతున్నా, అందరినీ కాదు. దీన్ని యాక్సెప్ట్ చెయ్యలేని వాళ్ళని అడుగుతున్నా, మీకెందుకు అంత సాగు అంటున్నా. నాకు చిరాకు దుబ్బుతుంది అన్నమాట. నేను వాళ్ళిద్దరిని మోర్ దాన్ ఫ్రెండ్స్ గానే చూస్తాను అబ్బా. నేను వాళ్ళిద్దరి మీద మోర్ దాన్ ఫ్రెండ్స్ గానీ వీడియో చేస్తాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. నేనైతే క్లియర్గా చెప్తున్నా, మోర్ దాన్ ఫ్రెండ్స్ గానీ చూస్తాను, మోర్ దాన్ ఫ్రెండ్స్ గానీ వీడియో చేస్తాను. నాకు వాళ్ళు మోర్ దాన్ ఫ్రెండ్స్ గానీ చూస్తాను, నాకు కనపడతారు వాళ్ళు. అలాగే వీడియోలు చేస్తాను, అలాగే దాని గురించి డిస్కస్ చేస్తాను. మీరు అనవసరమైన విషయాల గురించి భయపడి, కొంతమంది భయపడుతున్నారు అనమాట, మ్యూచువల్ ఫ్యాన్స్ అయ్యిండు కూడా. ఏమని? మీరు ఇలాగ హోప్స్ పెంచేస్తున్నారు, వాళ్ళకి రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే పరిస్థితి ఏంటి, మనం బాధపడతాం కదా అని చెప్పి. అరే బాబు, వాళ్ళ లోపల ఏం జరుగుతుందో తెలియకుండానే నేను వీడియో చేస్తాను మీరు అనుకుంటున్నారా? చెప్పండి నాకు. వాళ్ళ లోపల, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకుండానే, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో తెలియకుండానే నేను వీడియోలు చేస్తానా? నాకు చెప్పే వాళ్ళు ఏం చెప్పారు, చాలా గట్టిగా నేను నమ్మే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? అది మీకు చెప్పకూడదు, చెప్పలేను. మీరు అర్థం చేసుకోండి. మ్యూచువల్ ఫ్యాన్స్ చెప్తున్నా ఈ విషయం, మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఇండివిజువల్ ఫ్యాన్స్ గురించి నేను నిజంగా వాళ్ళ మీద నాకు చిరాకు వస్తుంది అనమాట. వాళ్ళు చేస్తున్న కామెంట్స్కి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాపగాండాకి. నేనైతే ఒకటే చెప్తున్నా, వాళ్ళిద్దరిని మోర్ దాన్ ఫ్రెండ్స్ గానే చూస్తాను. దీన్ని ఇష్టం లేని మీ ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ చూడొద్దు. నేనైతే ఒకటే చెప్తున్నా, దయచేసి నాకు కింద కామెంట్లు కూడా పెట్టద్దు. ఇంకొకసారి ఇలాంటి కామెంట్లు పెట్టారంటే మాత్రం హైడ్ చేసి పడేస్తాను చెప్తున్నా, హైడ్ చేసేస్తాను. ఇంకా మీ కామెంట్లు మీకు తప్ప ఎవరికి కనపడదు. ఇలాంటి కామెంట్స్ మాత్రం పెట్టారంటే మాత్రం చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఓకేనా?